అదేంటంటే శిల నుంచి జల పుట్టించగల దిట్ట, సాయానికి వ్యవసాయానికి అర్థం తెలిసిన స్రష్ట, జనసాగర తరగలపై తేలియాడిన నావికుడు, సూర్యధూళిలో స్నానమాడినటువంటి శ్రామికుడు అని చెప్పని ఆరంభంలో చేసాం. అట్లా ఆయన కవరేజ్ అంతా కూడా అలా సాగింది. అది ఆయన కూడా కవరేజ్ చాలా హ్యాపీగానే ఫీల్ అయ్యేవారు. సో ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఒక పాలకుడు ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా కూడా ఇంచుమించు చెప్పాలి అన్నట్టయితే దశాబ్దంన్నర కాలం పైబడి, అంటే 17 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఇంకా ఆ చెరగని ముద్ర, చెదరని ముద్ర అలా ఉండటం అనేది చాలా అపరూపమైన విషయం. తర్వాత ఏంటంటే తదనంతర కాలంలో ప్రభుత్వాలు మారాయి, తర్వాత పార్టీలు కూడా వేరే వేరే పార్టీలు, వివిధమైనటువంటి పార్టీలు, ఆ పార్టీ అధినేతలు కూడా చాలా మంది ఆ లెగసీని, అంటే పార్టీ పరంగా ఎవరైతే తీవ్రంగా వ్యతిరేకించినటువంటి నాయకులు ఉన్నారో వారు కూడా ఆ లెగసీని కంటిన్యూ చేయటం అనేటువంటి విశేషం. మనకి ఆంధ్ర తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు అసలు ముఖ్యంగా దాన్ని తీవ్రంగా వ్యతిరేకించి వాళ్ళంతా కూడా సమైక్యంగా ఉండాలని చెప్పినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. కాకపోతే ఆ సెంటిమెంట్, తెలంగాణ సెంటిమెంట్ అనే దాన్ని అందిపుచ్చుకొని ఒక ఉద్యమ నేతగా ఎదిగినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ఆయన సైతం చెప్పారు తన ప్రసంగాలు. ఈ మధ్య కేటీఆర్ కూడా చెప్పాడు. ఏమనంటే మన రాజశేఖర రెడ్డి గారు ఏ ప్రజా సంక్షేమ పథకాలు అయితే ఆయన ఇంట్రడ్యూస్ చేశారో వాటిని పేరు కూడా మార్చకుండా, ఆరోగ్యశ్రీ లాంటి వాటిని పేరు కూడా మార్చకుండా మేము కంటిన్యూ చేసాం ఉన్నారు. అది అక్కడ లెగసీ ఒక మంచి లెగసీ కంటిన్యూ చేయటం అంటే ప్రజాస్వామ్యంలో అది సంప్రదాయం. అది అటువంటి ఒక బలమైనటువంటి ముద్ర వేసి ఎక్కువగా ఏంటంటే పేద మధ్యతరగతి కుటుంబాల్లో ఒక గొప్ప సంక్షేమ నాయకుడిగా ఎదిగినటువంటి వ్యక్తి. అయితే ఆ మధ్య ఒకసారి మన వారితో ప్రభాకర్ రెడ్డి గారితో మాట్లాడుతున్నప్పుడు చాలా ఆసక్తికరమైనటువంటి అంశాలు, నిజంగా ఇది ఏంటంటే మాసెస్కి తెలియాలని వాళ్ళు మనం ఆయన ఇన్వైట్ చేసాం. ఏంటంటే ఫైల్స్ అంటే ఏదో రొటీన్గా ముఖ్యమంత్రులు సంతకాలు పెట్టేసుకుని వెళ్ళిపోతారు, అది కాదు అని వారు చెప్పారు. అది వారి మాటలను అడిగి తెలుసుకుందాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ కానీ, ఉచిత విద్యుత్ కానీ, పావలా వడ్డీ కానీ, కిలో బియ్యం ₹2 పథకాన్ని రామారావు గారి దగ్గర నుంచి వీరు కొనసాగించడం కానీ, ఇందిరమ్మ ఏళ్ళు, ఫీజు రీఎంబర్స్మెంటు, రాజీవ్ ఉద్యోగశ్రీ, అభయహస్తం, జలయజ్ఞం, ఉచిత అంబులెన్సులు, 108 లాంటివి అనమాట. ఇలా అనేక పథకాల మీద తనదైనటువంటి ముద్ర వేసినటువంటి నాయకుడు. తర్వాత ప్రత్యర్థుల్ని సైతం